ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మూలమఠ లింగేశ్వర స్వామి దేవాలయంలో హోరాహోరీగా కొనసాగిన సర్కారు వారి పాట, పోటాపోటీగా భూమి వేలం పాట. బండి ఆత్మకూరు లింగాపురం గ్రామంలో బ్యానర్లకు నిప్పు పెట్టించిన దుండగులు, స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నంద్యాల జిల్లాలో కరువు పరిస్థితిపై ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటన, జిల్లా కలెక్టర్ అధికారి. నంద్యాల కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బోయపాటి రామకృష్ణ. పంట పొలాల్లో విత్తనాలు వేసే ముందు రైతులు ఆలోచించి ముందడుగు వేయాలని సూచించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల హరివరం గ్రామంలో రబీ 2023-2024కు సంబంధించి దెబ్బతిన్న శనగ, మినుము, జొన్న పంటల రైతులతో ముచ్చటిస్తున్న కేంద్ర కరువు బృందం సభ్యులు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇండియా యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా మౌలానా అబ్దుల్ సలాం. నంద్యాల వైఎస్ఆర్ నగర్లో అధ్వాన స్థితిలో రహదారులు, ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు, అవస్థలు పడుతున్న ప్రధానికం. మా డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల మూలమఠ లింగేశ్వర స్వామి దేవాలయంలో దేవుని మాన్యం భూమి వేలం పాట నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల మూలలింగేశ్వర స్వామి మూలమఠం దేవాలయంలో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి 6 ఎకరాల 62 సెంట్ల భూమిని వేలం పాట నిర్వహించారు. సర్కార్ వారి పాట అంటూ వేలం వేశారు. గత సంవత్సరం వేలం పాటలో 91,000 దేవాలయానికి ఆదాయం రాగా ఈ సంవత్సరం వేలం పాటలో భారీ ఎత్తున 2.652 లక్షల 65,000 వేలం పాటలో రావడం జరిగిందని దేవాలయ జిల్లా అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. భూమా రామకృష్ణారెడ్డి 1,18,000. అదే చెప్తున్నాను రామకృష్ణారెడ్డి పాట 1,18,000. ఒక్కసారి నా పాట పూర్తి డబ్బులు కట్టాలా. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. ఒక్కసారి దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. ఒక్కసారి దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. ఒక్కసారి 2 సార్లు దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. 2 సార్లు 2 సార్లు దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. 2 సార్లు 2.5 1,20,000. విజయ్ భాస్కర్ రెడ్డి పాట 1,20,000. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. 1,19,000. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000. దేవేంద్ర గౌడ్ పాట దేవేంద్ర గౌడ్ పాట 1,21,000. ఒక్కసారి దేవేంద్ర గౌడ్ పాట 1,21,000. ఒక్కసారి
దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000. దేవేంద్ర గౌడ్ పాట 1,25,000. 26,000. ఏం పేరునా? అయ్యా కొండయ్య పాట 1,26,000. ఏం పేరు? నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం ముందు ఈరోజు భూముల యొక్క వేలం నిర్వహించడం జరిగింది. ఈ దేవస్థానం భీమేశ్వర స్వామిని పెట్టి 1542 సర్వే నెంబర్లో 6 ఎకరాల 66 సెంట్లు. ఈ మొత్తానికి గతంలో 91,000 అంటే పోయినసారి 91,000 వచ్చింది. ప్రస్తుతము 2,56,000 వచ్చింది గుత్తా. అంటే గతానికంటే ఈసారి 1,60,5,000 ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరింది. దీంట్లో 20 మంది బిల్డర్స్ అంటే వేలం పాట పడడానికి 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరిగింది. తర్వాత ఈ యొక్క భూముల వేలానికి అధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథ్ రెడ్డి గారిని ఇన్స్పెక్టర్గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్ సన్నాలకుడి రెడ్డి, కృష్ణారెడ్డి చైర్మన్ తిరుపం రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. యొక్క రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో 91,000, ఈసారి 2,56,000. గతానికి పోల్చుకుంటే ఈ సంవత్సరము 1,65,000 దేవస్థానానికి ఆదాయం పెరిగింది. ఆత్మకూరు మండలం జీసీ పాలెం గ్రామంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ముందు జాగ్రత్తగా పికెట్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా బుడ్డ రాజశేఖర రెడ్డి గెలిచాక గ్రామంలోని టీడీపీ నేతలు అభినందిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి స్థలం వద్ద కట్టడంతో వివాదం రగిలింది. రాత్రి వెంకటరెడ్డి ఫ్లెక్సీలపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ దృశ్యాలను స్థానికులు కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఫ్లెక్సీలను తగలబెట్టడంతో ఆగ్రహానికి గురయ్యారు టీడీపీ నేతలు. సమాచారం అందగానే పోలీసులు గ్రామంలో పికెట్ను ఏర్పాటు చేశారు. అనుమానితుడు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతని మతిస్థిమితం బాగాలేదని 2 రోజుల క్రితం నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య ప్రయత్నించాడని అంటున్నారు. పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని కరువు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు గారితో కలిసి పరిశీలించారు. ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ పుండ్లిక్రావు గాడ్మర్ గారు, త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే గారు, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ సోని తదితరులు జిల్లాలో 2023-2024 రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. For the cattle or the buffaloes, etc., and where did people arrange it from? Because obviously you are saying that from administration it needed not be supplied. So how was it arranged? That is also in నంద్యాల పట్టణానికి చెందిన బోయిపాటి కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 2వ పట్టణ సీఐ రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు నూనెపల్లెకు చెందిన రామకృష్ణ అలంకరణ పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ నెల 15న రామకృష్ణ తనతో పాటుగా పనిచేస్తున్న నారాయణతో గ్యాస్ సిలిండర్ విషయమై గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో నారాయణకు గాయాలయ్యాయి. మరుసటి రోజున నుండి రామకృష్ణ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమ్యూనిటీ హాల్ మ్యాన్ హోల్ నుండి దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మ్యాన్ హోల్ను తెరిపించి లోపల మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసి మృతుడు రామకృష్ణగా నిర్ధారించారు. నారాయణ హత్య చేసి ఉంటాడని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రామకృష్ణ అబ్బాయి ఇక్కడే వర్క్ చేసుకునేవాడు. డెకరేషన్ వర్క్ కూడా చేసి ఇక్కడ తిని పడుకునేవాడు. ఏం జరిగిందో తెలియదు. ఆదివారం వచ్చాడు ఉదయం. మాకు ఈ 3 రోజులు ఇంటికి రాలేదు. ఈరోజు ఉదయం వాళ్ళు 7:30కు ఫోన్ చేస్తే మాకు తెలియదు అన్న, రాలేదన్నా మాకు తెలియదు అన్న. 10:30కు ఫోన్ చేస్తే స్మెల్ వస్తే ఓపెన్ చేసి చూస్తే ఎవరు ఉన్నారు, మీ బ్రదర్ ఏమో చూసుకుంటూ వచ్చాను. చూస్తే ఇక్కడ పని చేసుకుంటున్నాడు కాబట్టి అది మనం. నంద్యాల వర్షాలు ఎక్కువ పడడంతో రైతులు పంట పొలాల్లో పంట సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ జిల్లా అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రైతులు వర్షాలు మనం అనుకున్న కాడికి ఎక్కువగా పడడంతో రైతులు పొలాలు సేద్యం చేస్తున్నారు. అయితే విత్తనాలు నాటే ముందు మనకు కావాల్సినంత వర్షపాతం లేకపోవడం వల్ల పొలంలో విత్తనాలు వేసే ముందు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అధికారుల సూచన మేరకు పాటించాలని, అదేవిధంగా ఎక్కువగా మొక్కజొన్న, పత్తి సాగు చేస్తున్నారు. నీళ్ల తడి లేకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తడం రాకపోవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువుల దుకాణం వద్ద విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, లేని పక్షాన అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు సోదరులకు నమస్కారము. వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాము. ఈ సందర్భంగా మనకు వర్షాలు ఈ నెలలో మనం అనుకున్న దానికంటే చాలా రెట్లు అధికంగా పడ్డాయి. అయితే ఈ పడినటువంటి వర్షాలతో రైతులంతా కూడా భూమిని సేదపరుచుకొని విత్తనం వేసేదానికి సిద్ధమయ్యారు. ఈ సిద్ధమైనటువంటి సందర్భంలో ఇప్పుడు దాదాపుగా విత్తనం వేసుకోవడానికి సరైన అనుకూలమైనటువంటి వర్షం ఇంకా పడలేదు. కాబట్టి రైతు సోదరులు భూమి అదునైతేనే విత్తనం వేసుకోండి. ఎందుకంటే మొలక శాతం సరిగా రాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఒక 5 mm పడినా కూడా ఇప్పుడు మన పొలాలన్నీ కూడా విత్తనం వేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటాయి. కనుక 5 mm వర్షం ఈ రోజు 2 రోజులలో పడేటువంటి అవకాశం ఉంది. కనుక తొందరపడి అదును లేకుండా, సరైనటువంటి తేమ శాతం లేకుండా విత్తనం వేసుకోవద్దండి. తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు కూడా ఏ పంట వేసుకోవాలో, భూమికి అనుకూలమైనటువంటి పంట రైతులు వేసుకోవాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఇప్పుడు మనం మొక్కజొన్న, పత్తి, మిగతా మెట్ట పంటలన్నీ కూడా వేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. తర్వాత ఈ సందర్భంలో ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రతి రైతు కూడా మీ దగ్గర ఉన్న విత్తనాలు అయితే మనకు వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్లు ఉన్నాయి. అగ్రి ల్యాబ్లలో విత్తనము మొలక శాతము, తర్వాత అది మంచి ప్యూరిటీ ఉందా లేదా అవన్నీ చూసుకోవడానికి రైతులు స్వంతంగా ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. అవి ఉచితంగా మనం చేసేదానికి సహకరిస్తాం. అదేవిధంగా ఒకవేళ డీలర్ల దగ్గర మీరు కొనుగోలు చేసినట్లయితే అధికృత డీలర్ల దగ్గరనే, లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గరనే మంచి విత్తనాలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రైతు కూడా తన యొక్క బిల్లును ఖచ్చితంగా తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి పంట అయిపోయేంత వరకు కూడా. ఈ మధ్యకాలంలో 2 విధాలుగా రైతు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది. ఒకసారి విత్తనం మంచిది కానప్పుడు మొలక శాతం సరిగా రాదు. అలాంటప్పుడు మాకు 7 దినాల లోపల, విత్తనం వేసిన 7 దినాల లోపల వ్యవసాయ అధికారుల దృష్టికి మీరు తీసుకురావాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ ఇంకా విత్తనము మనం అనుకున్నటువంటి విత్తనం కానప్పుడు 50% పూత దశలో ఉన్నప్పుడు మాకు రిపోర్ట్ ఇచ్చినట్లయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు బిల్లు తీసుకున్నట్టు వెంటనే మీ సంతకము, డీలర్ సంతకంతో సహా ఆ బిల్లును జాగ్రత్తగా భద్రపరచుకోవాలా. రకాలు కూడా మనకు అనుకూలమైనటువంటి రకాలే వేసుకోవాలా. ఏవో కొత్త రకాలని కంపెనీ వాళ్ళు చెప్తున్నారని వేసుకోవద్దండి. మీకు అనుకూలము, మన భూములకు అనుకూలమైనటువంటి రకాలను వేసుకొని మంచి దిగుబడి సాధించాలని రైతు సోదరులందరికీ కూడా కోరుతున్నాను. ఇట్లా వ్యవసాయ సహాయ సంచాలకులు, నంద్యాల.
కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో రబీ 2023-2024 సంబంధించి దెబ్బతిన్న శనగ, మినుము, జొన్న పంటల రైతులతో ముచ్చటిస్తూ కరువు సమస్యల్ని అడిగి తెలుసుకున్న కరువు బృందం సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ పుండిక్రావు ఘాట్మేర్, త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆశిష్ పాండే, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ సోని, కరువు బృందం వెంట పాల్గొన్న జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, పంట దెబ్బతిన్న రైతులు, అంతకుముందు దెబ్బతిన్న పంట పొలాలు, త్రాగునీటి ఎద్దడిపై సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన కేంద్ర కరువు బృందం సభ్యులు. Sir, rainfall, normal rainfall 156.3 sir, actual received 60 mm sir, deviation minus 61.61 sir, areas on total Bengal gram, black gram, Jowar sir, Bengal gram covered 11,572 hectares normal area sir, 10,956 actual sown area sir, black gram 281 hectares normal area sir, 306 hectares actual sown area sir. Yes sir. 39% under KC category. Yes sir. How much was the decline in rainfed area? Yield decline sir. Crop yield is declined by 57% sir. In rainfed area? Yes sir. Okay, and in KC category? Yes sir. So 5 acres Jonna? 5 acres Jowar sir. So 7 acres Amritsar? 7 acres Red Gram. Sir, Dojipadu village profile. Sir, total geography 1880 hectares. Actuals of Dojipadu Mandal, Bengal gram, black gram and Jowar is 1500 hectares. Sir. But in this actual computing done and Rabi season total farmers, acres of farmers is 882. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కర్నూలు ఉమ్మడి జిల్లా మౌలానా అబ్దుల్ సలాం రషాదీ కోరేది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు విద్య వైద్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని కోరడం జరుగుతుంది. ఏ రోజైతే మానవుడు విద్య నేర్చుకుంటాడో ఆ రోజు నుండే తన అవసరాల కొరకు కష్టపడి తన అవసరాలు తీర్చుకోగలడు. కావున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ మౌలానా అబ్దుల్ సలాం కోరడమైంది. చంద్రబాబు నాయుడు సుపరిపాలన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించారన్నారు. ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్య విషయం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడడం జరిగింది. గతంలో కూడా నేను చెప్పాను, బాబు గారు ఓడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అని. ఈరోజు కూడా నేను చెప్పేది ఏమిటంటే బాబు గారు గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సూపరి పరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థంతో పరిపాలన చేశారు కాబట్టి ఇలా ఓటమి అయ్యారు. ఇప్పుడు నేను ఉన్న ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే ముఖ్యంగా భారతదేశంలో ఏ దేశమైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఎదగాలంటే విద్య చాలా ముఖ్యము. చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ మంత్రివర్యులు ముఖ్యంగా విద్యపై ముఖ్య సూచనలు మరియు ఇంపార్టెంట్ దానిపైన ధ్యాస పెట్టాలని నేను ఈరోజు ముస్లిం లీగ్ పార్టీగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మానవుడిలో విద్య వస్తుందో జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ తన కోసము
తనకు అవసరాలు తీర్చుకోవడానికి ఎలాంటో ఒకటి పాటుపడతాడు. ఎప్పుడైతే విద్య ఉండడో వాడు అడుక్కు తినడానికి కూడా పనికిరాడు. ఎందుకంటే డబ్బులు లెక్క పెట్టాలనే కానీ చదువు రావాలి, ఏదైనా కానీ చదువు లేనిది ఏమీ ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే, విద్యపై మరియు వైద్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని నేను ఈరోజు మీడియా ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి గారికి నేను కోరుచున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నంద్యాల వైఎస్ఆర్ నగర్ నందు రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చినుకు పడితే రోడ్లన్నీ బురదమయం, నడిచేందుకు వీలు లేనంతగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పెద్ద గుంతలుగా ఏర్పడ్డాయి. వర్షపు నీటిలో డ్రైనేజీ నీరు కలిసి దుర్గంధం వెదజల్లుతోంది. ఇక ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు పెరిగి విష పురుగులకు నిలయంగా మారింది. దోమల బిడత అంతా ఇంత కాదు. ఇక్కడ నివసించే ప్రజలు రోగాల బారిన పడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ఏ అధికారికి చెప్పినా, ఏ నాయకుడికి చెప్పినా మా గోడు వినిపించుకునే నాదుడే కరువయ్యాడు. ఏళ్ల తరబడి సమస్య అలాగే కొనసాగుతుందన్నారు. చిన్న పిల్లలు కింద పడుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు మాకు సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతకుమించి మనం ఏం చెప్పలేము. మా కళ్ళ ముందరనే చిన్న చిన్న పిల్లలు, చిన్న ఇళ్ళు, చిన్న చిన్న ముసలి వాళ్ళు కింద పడుతుంటే మాకు జాలి, పాపం అనిపిస్తుంది వాళ్ళను. దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. అదే రిక్వెస్ట్. శివనాగిరెడ్డి గారు, ఈ ప్రజా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినారు కదా, దీనిపైన మీరేం స్పందిస్తారు? ఇక్కడ చిన్నపిల్లలు కూడా కింద పడుతున్నారు సార్. మొత్తం మోటార్ సైకిల్ మీద గుంతలు ఉన్నాయి. ఈ ఏరియా అంతా గుంత ఉంది. ఇది సిమెంట్ రోడ్డే. ఇటు సైడు సిమెంట్ రోడ్ అమ్మడి పోతే ఈడ కూడా గుంతలు ఉన్నాయి. ఆ సైడ్ పోయేసరికల్లా మొత్తం కింద పడతా ఉన్నారు. చిన్నపిల్లల కంటే మోటార్ సైకిల్ మీద కింద పడుతున్నారు. ఆటోలు పైన కూడా ఆడ ఎక్కుంటున్నాయి. దీన్ని మేము కంపల్సరీగా డస్ట్ తోలి మన మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా సార్ గారికి తెలియపరిచి మేము ఫరూక్ సార్ గారికి, ఎన్ఎండి ఫిరోజు అన్న గారికి తెలియపరిచి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తాం సార్. మా సొంత వ్యయంతో కానీ మేము ఈ సమస్యను పరిష్కరిస్తాం సార్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। तमाम लोगों को इस बात की इत्तला दी जाती है कि हालत हाजिरा क्या है यहाँ पर वैस नगर को जाने के रास्ते में जो पानी रुका हुआ है क्योंकि गड्ढा होने की वजह से, लेकिन आने जाने वाले लोगों को क्या है बहुत तकलीफ महसूस होती है। जाते जाते औरतों क्या है पढ़ने जा रहे हैं, फिर उठ रहे हैं, और इसके अंदर क्या है बहुत नुकसान है, बहुत तकलीफा है। पानी जाने का कोई रास्ता नहीं। पानी जाने का रास्ता क्या है बनाने के लिए क्या है आगे बढ़कर क्या है चेयरमैन साहब, क्या है एमएलए साहब, मंत्री साहब जो भी है क्या है आगे बढ़कर क्या है इस पानी का हल करेंगे। पानी इधर जाने की कोई क्या है जाने की सूरत बनाएंगे या रोड डालेंगे या कंकर बिछाएंगे, कुछ भी करेंगे तो क्या है आने जाने वाले लोगों को क्या है सहूलत होगी। बहुत सारे लोग परेशान हैं, इस परेशान हल करिए। क्या है हम सब लोग क्या है नंदमोहन नगर वैस नगर के लोग क्या है हमें अपील करते हैं आप लोगों से कि इसका हल करें। नागिरेड्डी सर नागिरेड्डी साहब की तरफ से हम क्या है वो आगे बढ़ रहे हैं, कुछ करना चाहते हैं कि पानी करने आए हैं कि पानी का कुछ हल किया जाए। तो आप लोगों से भी अपील है कि कुछ ना कुछ इससे इसका मसला हल करें, पानी को क्या है जाने का रास्ता बनाएं। अस्सलाम वालेकुम। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మూలమఠ లింగేశ్వర స్వామి దేవాలయంలో హోరాహోరీగా కొనసాగిన సర్కారు వారి పాట, పోటాపోటీగా భూమి వేలం పాట. బండి ఆత్మకూరు లింగాపురం గ్రామంలో బ్యానర్లకు నిప్పు పెట్టించిన దుండగులు, స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
నంద్యాల జిల్లాలో కరువు పరిస్థితిపై ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటన జిల్లా కలెక్టర్ అధికారి. నంద్యాల కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బోయపాటి రామకృష్ణ. పంట పొలాల్లో విత్తనాలు వేసే ముందు రైతులు ఆలోచించి ముందడుగు వేయాలని సూచించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల హరివరం గ్రామంలో రబీ 2023-2024కు సంబంధించి దెబ్బతిన్న శనగ, మినుము, జొన్న పంటల రైతులతో ముచ్చటిస్తున్న కేంద్ర కరువు బృందం సభ్యులు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా మౌలానా అబ్దుల్ సలాం. నంద్యాల వైఎస్ఆర్ నగర్లో అధ్వాన స్థితిలో రహదారులు, ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు, అవస్థలు పడుతున్న ప్రధానికం. మా డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.